ప్రభావంతో మచిలీపట్నం మంగినపూడి బీచ్ అల్లకల్లోలంగా మారింది. సముద్రం 30 మీటర్లు ముందుకొచ్చింది. అలల ఉధృతి బీచ్ లో పోలీసులు గస్తీగా పెంచారు. ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ మైక్ల ద్వారా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. తుఫాను తీవ్రతపై ఎటువంటి బందోబస్తు ప్రస్తుతం ఉంది? మనతో మాట్లాడేందుకు ఇన్ఛార్జ్ డిఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారు. సార్, అంటే మొత్తం మచిలీపట్నం సంబంధించి ఎఫెక్ట్గా ఎక్కువగా ఉండబోతుందని చెప్తుంది. ఎటువంటి బందోబస్తు సార్? సో మచిలీపట్నం ఏరియాలో మనకు ఉన్నదాన్ని బట్టి ఇక్కడ ఎక్కువ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అధికారులు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయమని చెప్పడం జరిగింది. అంటే మచిలీపట్నం ఎస్పీ గారు. సో ఇక్కడ బందోబస్తు నిర్వహించడానికి వచ్చాము ఇక్కడికి. సుమారుగా ఇక్కడ అంటే బందరు రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించి 7 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు 204 మెంబర్స్ను అక్కడికి ఎవాక్యుయేట్ చేసి అక్కడ షిఫ్ట్ ఇక్కడ ఉన్నటువంటి లో లయింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. సో మధ్యాహ్నం నుంచి ఎక్కువ తీవ్ర తుఫాను అంటే దానివల్ల ఎక్కువ వర్షము తర్వాత గాలి ఎక్కువ వస్తుంది కాబట్టి ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడం చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నాం. అంటే తీర ప్రాంతాలకు సంబంధించి పునరావాస కేంద్రాలకు వెళ్ళమని చెప్తున్నారు. అంటే అందరూ వెళ్ళిపోయినట్టనే మిగిలిన వారి పరిస్థితి ఇప్పుడు ఇక్కడైతే లో లయింగ్ ఏరియాలో అయితే ఎవరు లేరు. అందరినీ కూడా లో లయింగ్ ఏరియాలో ఉండే వాళ్ళందరినీ పునరావాస కేంద్రాల్లో షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడికి మినిస్టర్స్ గారు కూడా వచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం కూడా జరిగింది. మినిస్టర్స్ కొల్లు రవీంద్ర గారు, సుభాష్ గారు ఇప్పుడు రీసెంట్గా వచ్చి వెళ్ళిపోయారు. సో ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. అంటే అలల తీవ్రత చూడొచ్చు. ఎంత దాదాపు 30 మీటర్లు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అంటే సందర్శకులకి అనుమతికి సంబంధించి బీచ్ వద్ద ఎటువంటి పరిస్థితి? సందర్శకులకు ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు రేపు అంటే ఈ తీవ్ర ప్రభావం వల్ల వాళ్ళని ఎవరిని కూడా ఇక్కడ అలౌ చేయడం లేదు. ఎందుకంటే ఈ తీవ్ర తుఫాను వల్ల ఏదైనా కానీ వాళ్ళు లోపలికి పోవడము, ప్రాణ నష్టం ఏదైనా జరుగుతుందని చెప్పేసి ఎవరిని అలౌ చేయడం లేదు. దానికి సంబంధించి ఇక్కడ బ్యారికేడింగ్స్ తర్వాత ఇక్కడ స్టాఫ్ను అరేంజ్ చేయడం జరిగింది. ఎవరిని కూడా ఇప్పుడు అలౌ చేయం. అంటే మొత్తం ఎంతమంది పోలీసులతో బందోబస్తు? సో ఇక్కడికి మనకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తర్వాత ఏపీఎస్పీ టీమ్స్ కూడా వచ్చి ఇక్కడ ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఏదైనా జరుగుతాయని అనుకుంటే ఫోర్స్గా ఎక్కువ కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అంటే రాత్రి నుంచి తీరం దాటే సమయంలో కూడా ఇంకా భారీ వర్షాలు పడితే దాంతోపాటు బలమైనటువంటి ఈదురుగాలులు కూడా ఉంటాయి. అంటే ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎవరు కూడా ప్రజలు ఈ తీవ్ర తుఫాను దృష్ట్యా ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రాకూడదని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది. ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్. సో ఎటువంటి పరిస్థితుల్లో ఈ 2 రోజులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరిగింది. అంటే గ్రామాల్లో ఎటువంటి సేఫ్టీ అంటే చెట్లు పడిన సందర్భంలో కావచ్చు, ఇతరత్ర కూడా ఏ పరంగా అలర్ట్? వాళ్ళు కలెక్టర్ వాళ్ళు దానికి సంబంధించి ప్రికాషన్స్ అందరికీ తీసుకుంటున్నారు. విద్యుత్ స్తంభాలు కానీ లేకపోతే ఏదైనా చెట్టు కానీ పడిన వెంటనే అక్కడ క్లియర్ చేయడము, దానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ అయితే తయారు చేసుకున్నారు. దాని ప్రకారము అందరం కూడా వీఆర్ ఆన్ ది జాబ్. ఒకటే చెప్తున్నది, ఏదైతే ఆ తీవ్ర తుఫాను ఉంటుంది కాబట్టి భారీ వర్షాలు కురిస్తే బలమైనటువంటి ఈదురుగాలు ఉంటాయి కాబట్టి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దు, అధికారుల గైడ్లైన్స్ మాత్రమే ఫాలో కావాలంటూ చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా పోలీసులు కూడా మొత్తం సిద్ధం చేసినట్లు కూడా అటు ఇన్ఛార్జ్ డిఎస్పీ అయితే చెప్తున్నారు. సాయితో నరసింహ, బిగ్ టీవీ, బందర్ నుంచి.